జక్కయ్య యేసుప్రభువుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. జక్కయ్యలో మార్పు వచ్చింది. అట్లాగే ప్రియులారా, మనము యేసయ్యని మన హృదయంలో మార్చుకుంటే, హృదయంలో చేర్చుకుంటే మనకు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మార్పులు వస్తాయి. పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం ద్వారా మనసు మార్పు చెందుతుంది. అదే కోతకాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీకు కోతకాలం వచ్చిందా? కోతకాలంలో మాట్లాడరా? ఏందో అటు చూస్తున్నారు, ఏందో మరి ఏం చూస్తున్నారా? వింటున్నారా? వింటున్నారు. వాళ్ళ చేతులు ఎత్తారు ఒకసారి. ఓహో, చేతులు ఎత్తబడి ప్రమాణం ఎత్తారు. వింటున్నారో లేదో తెలియదు మనకి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కోతకాలం అంటే అదే ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోతకాలం రావాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మానమనసు పొందాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నూతన జనం పొందాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి మనం ఎంటర్ అవ్వాలి, ప్రవేశించాలి. అప్పుడే దేవుని రాజ్యానికి వారసత్వం. భూలోకంలో ప్రతి ఒక్కరు జీవిస్తారు. మంచివారు జీవిస్తారు, మంచివారు కానివారు కూడా జీవిస్తారు. అందరూ జీవిస్తారు. కానీ ఈ లోకంలో అది ఈ లోకం వరకే పరిమితం. దేవుని రాజ్యం అంటే నూతనంగా జీవించిన వారికి, కోతకాలంలోకి వచ్చిన వారికి మాత్రమే దేవుని రాజ్యము ఉంటుంది ప్రియులారా, లేకపోతే లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమరస్త్రీ దేవుని కోసం ఎదురు చూసింది, ప్రభు కోసం ఎదురు చూసింది, దేవుని కోసం ఎదురు చూసింది. ఆమె ఎంత గొప్పగా రక్షించబడిందంటే ప్రియులారా, అంత గొప్పగా రక్షించబడింది. అనేక మంది సమరస్త్రీని ఆ పాపస్త్రీ అంటారు. అంటే వాళ్ళందరూ పుణ్యాత్ములాగా జనాలు. ఆమెకున్న విశ్వాసం ఇంకెవరికన్నా ఉందండి? సమరస్త్రీకి ఉన్న విశ్వాసం ఎవరికన్నా ఉందా? సమరస్త్రీ ఎవరి కోసం ఎదురు తెలుసా అండి? మరి పాపులందరూ కూడా, ఆమె పాపి అన్న వాళ్ళందరూ కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నారా? ఎవడో చూడాలా? దేవుని కోసం ఎదురు చూసిన స్త్రీ ఆమె. బోధకుల్ని నమ్మల, ప్రవక్తల్ని నమ్మల, ఎవరిని నమ్మల. ఒక యేసయ్య వస్తాడు, నన్ను రక్షిస్తాడు, అంతే ఆ ఆలోచన. ఆ ఆలోచన కలిగి ఉంటే పిల్లరా, ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఆలోచన లేకపోతే నీ దగ్గరికి రాలేడు. మనం ఆయన కోరుకుంటే ఆయన మనల్ని కోరుకుంటాడు. మనం ఆయన కోరుకోకపోతే ఆయన మనం కోరుకోలేడు. ఇప్పుడు మీరున్నారు, ఎవరన్నా ఇష్టం లేని వారి దగ్గరికి వెళ్తారు? మీరు వెళ్ళరు. ఎందుకని? మరి ఇష్టం లేని వారి దగ్గర మీరు వెళ్ళరు కాబట్టి వాళ్ళు కూడా మీ దగ్గర రారు. అవునే కదా చెప్పండి. అంతే.